హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వేతాస్ హోమ్. ఇవాల్టి స్పెషల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టపడి కడుపు నిండా తినగలిగే ముద్దపప్పు చారు. అది కూడా తక్కువ టైంలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు చారు కోసం ఈ సైజులో చింతపండు తీసుకొని ఒకసారి కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మీ చింతపండు పులుపును బట్టి రసాన్ని తీసి పెట్టుకొని దీనిలో తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సన్నగా పొడుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుని చూద్దాం. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తీసేసిన తర్వాత మాత్రమే మూత తీయాలి. పప్పు చక్కగా ఉడికింది. దీనిలో తగినంత ఉప్పు వేసి పప్పు దువ్వతో మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పుని ఇలా కూడా వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను ముద్దపప్పు మరియు చారుకి విడివిడిగా 2 సార్లు తాలింపు వేయాల్సిన పని లేకుండా ఒకటే తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్ వేడి చేసి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ నువ్వులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని సగం తాలింపు చారులో, సగం తాలింపు పప్పులో వేసుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడుతూ మన ముద్దపప్పు చారు రెడీ అయిపోయింది. నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.